ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ చిట్ చాట్ విత్ ప్రణహిత. ఈరోజు నేను ఫాస్టింగ్ ట్యూస్డే కాబట్టి మురుమ్రాలు ఉప్మా చేసుకుందాం అనుకున్నాము. సో ఒక కళాయి పెట్టి ఆయిల్ వేసి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్, కొత్తిమీర, కరివేపాకు, ఆలుగడ్డ వెజిటేబుల్స్తో సహా వేసుకొని వీ హ్యావ్ టు ఫ్రై ఇట్. మంచి ఫ్రై చేసుకోవాలి. ఇంకా మనకి ఎక్స్ట్రా వెజిటేబుల్స్ లైక్ క్యారెట్, బీన్స్ కావాలన్నా వేసుకోవచ్చు. మేమైతే ఆలు ఇంకా క్యాప్సికమ్ వేసుకున్నాము. ఇది బాగా ఫ్రై చేయాలి. మా ఇంటి దగ్గర మురుమ్రాలు వచ్చాయన్నమాట. బాస్మతి మురుమ్రాలు వచ్చాయి. నార్మల్ మురుమ్రాలు చిన్నగా ఉంటాయి కదా, బాస్మతి మురుమ్రాలు వచ్చాయి. సో మేము తీసుకున్నాం అనమాట. ఇట్లుంటాయి అన్నమాట, పెద్దగా ఉంటాయి. బాస్మతి రైస్ పెద్దగా ఉంటుంది కాబట్టి మురుమ్రాలు కూడా పెద్దగా ఉన్నాయి. యా, నేను చూసి షాక్ అయిపోయాను, ఏంటి ఇంత పొడుగున్నాయి అని చెప్పేసి. చూస్తే బాస్మతి మురుమ్రాలు అని చెప్పి అమ్మారనమాట. సో ఇదే వీటితోటి ప్రిపేర్ చేయడం ఇదే ఫస్ట్ టైం. నార్మల్గా అయితే చిన్న మురుమ్రాలు ఉంటాయి కదా, వాటితో చాలాసార్లు చేసాం. సూపర్ ఉంటుంది మురుమ్రాలు ఉప్మా. సో వీటితోటి ఉప్మా చేస్తున్నాం అన్నమాట. తర్వాత ఫ్రై వెజిటేబుల్స్ అవన్నీ ఫ్రై అయిపోయాక దీంట్లో ఇవి వేసేయడమే, మురుమ్రాలు వేసేయడమే. ఒకసారి వాటర్ వేసి వాటర్లో ఇట్లా నానబెట్టి తీసి దాంట్లో వేయాలి. అప్పుడు కొంచెం సాఫ్ట్గా అవుతాయి, లేకపోతే గట్టిగా ఉంటాయి కదా. అవి వేసి కలపాలి. కలిపినాక కొంచెం కుక్ అయినాక కొత్తిమీర వేసి మెత్తగా అయిపోతుంది కదా. దాంట్లో ఇట్లా వేసి ఇట్లా తీసి అందుకని కొత్తిమీర వేసి ఇఫ్ యూ వాంట్ వీ కెన్ స్క్వీజ్ లిటిల్ లెమన్, అంతే. నేను వేసి నీళ్ళు జల్లేసాం అనుకున్నా, అదే కరెక్ట్. లోపల కూడా గుల్లగుళ్ళు ఉన్నాయి నాన్న, కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అందుకనే అంతే. ఇది అయిపోయింది. దీనిపైన మనం కొంచెం కొత్తిమీర జల్లుకోవడం, అంతే. కొత్తిమీర, కరివేపాకు, ఇదే అన్నమాట ఉప్మా, మురుమ్రాలు ఉప్మా. యా, దట్స్ ఇట్. సో హ్యాపీ ట్యూస్డే. మీరు కూడా మీ డిన్నర్ తినండి అండ్ హ్యావ్ ఎ నైస్ టైం. రేపు సంకటహర చతుర్థి. హ్యాపీ సంకష్టహర చతుర్థి. రేపు కూడా ఫాస్టింగ్ కాబట్టి రేపు దోశ ఇంకా పల్లీల పచ్చడి వుడ్ బి అవర్ డిన్నర్. ఓకే, బాయ్. కీప్ స్మైలింగ్, stay healthy, be happy, take care, keep smiling, be healthy, be happy and take care. Bye.